సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి ఎవరికైనా వస్తుంటాయి. సక్సెస్ వచ్చినంత మాత్రాన ఫెయిల్యూర్ రాకుండా ఉండదు, ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన సక్సెస్ రాకుండా ఉండదు. అయితే ఒకప్పుడు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన డైరెక్టర్స్ ఇప్పుడు సరైన సక్సెస్ లేక బ్రేక్ కోసం చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక్క హిట్ ప్లీజ్ అంటూ సక్సెస్ కోసం తప్పిస్తున్నారు. మరి ఆ డైరెక్టర్స్ ఎవరో, ఇప్పుడు ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు. అయితే లైగర్ అనే మూవీ డిజాస్టర్ అవడంతో ఇప్పుడు ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి. ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నారు. రామ్ పూరి కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీపై పాజిటివ్ టాక్ ఉంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన డబుల్ ఇస్మార్ట్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ మూవీకి సంబంధించి కొంత టాకీ, 3 పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ సినిమాతో ఫామ్లోకి రావాలి అనుకుంటున్నారు పూరి. ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది అనౌన్స్ చేయనున్నారు. ఫ్లాప్ వచ్చిన ప్రతిసారి బ్లాక్ బస్టర్ హిట్తో ఫామ్లోకి రావడం పూరికి అలవాటు. మరి ఈసారి కూడా అలాగే పూరి బ్లాక్ బస్టర్ హిట్తో ఫామ్లోకి వస్తాడేమో చూడాలి. సక్సెస్ కోసం తప్పిస్తున్న మరో డైరెక్టర్ క్రిష్. గమ్యం సినిమాతో డైరెక్టర్గా పరిచయమైన క్రిష్ వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె చిత్రాలతో మంచి చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే గత కొంతకాలంగా సక్సెస్కి దూరంగా, ఫ్లాప్లకు దగ్గరగా ఉన్నారు. పవర్ స్టార్ వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకొని అనుష్కతో ఓ డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. మరి ఈ మూవీ అయినా క్రిష్కి విజయాన్ని అందించేనా? క్రిష్ బాలయ్యతో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో సక్సెస్ సాధించిన తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అని 2 భాగాలుగా సినిమా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ కంగనాతో మణికర్ణిక మూవీ తెరకెక్కించారు. కానీ కంగనాతో డిఫరెన్సెస్ రావడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు క్రిష్. వైష్ణవ్ తేజ్తో కొండపొలం సినిమాను తెరకెక్కించాడు. కానీ అది ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో వీరమల్లు సినిమాను ఎప్పుడో స్టార్ట్ చేశారు. కానీ పవన్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో ఎంతకూ కంప్లీట్ కావడం లేదు. ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ లేదు. అందుకనే క్రిష్ వీరమల్లు నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం అనుష్కతో ఘాటి అనే లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీతో సక్సెస్ సాధించడం క్రిష్కి చాలా అవసరం. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్లో ఉన్న ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు అనేది త్వరలో ప్రకటించనున్నారు. శ్రీను వైట్ల ఒకప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్స్ అందించాడు. ఆయనతో వర్క్ చేయడానికి స్టార్ హీరోలు సైతం ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కారణం శ్రీను వైట్లకు సక్సెస్ లేకపోవడమే. వరుసగా బ్లాక్ బస్టర్స్ అందించిన వైట్ల ఈ మధ్య వరుసగా డిజాస్టర్లు ఇచ్చాడు. మరి ఈసారైనా వైట్ల ప్రయత్నం ఫలించేనా? కామెడీకి ఈ తరంలో స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన డైరెక్టర్ అంటే శ్రీను వైట్ల అని చెప్పొచ్చు. నీకోసం సినిమాతో డైరెక్టర్గా పరిచయమైన శ్రీను వైట్ల డి సినిమా నుంచి ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. దుబాయ్ సీను, రెడీ, కింగ్, నమో వెంకటేశాయ, దూకుడు, భాషా చిత్రాల వరకు తనదైన స్టైల్లో స్టార్స్తో ఎంటర్టైన్ చేసి బాక్సాఫీస్ దగ్గర వరుసగా బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆగడు, బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్, ఆంటోనీ ఇలా వరుసగా డిజాస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు గోపీచంద్తో విశ్వం అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. మరి విశ్వం వైట్ల కెరీర్ను మారుస్తుందో లేదో. కొరటాల శివ ప్రభాస్ మిర్చి సినిమాతో డైరెక్టర్గా పరిచయమై తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు. ఆ తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్ చిత్రాలు తెరకెక్కించి వరుసగా బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఆచార్య మూవీని తెరకెక్కించారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఇప్పుడు కొరటాల ఫామ్లోకి రావాలని తప్పిస్తున్నారు. మరి కొరటాలకు కాలం కలిసి వచ్చేనా? ఆచార్య డిజాస్టర్ అవ్వడంతో కొరటాల కసితో కథ రాశారు. అదే దేవర. ఆచార్య డిజాస్టర్ అయినప్పటికీ ఆ తర్వాత కొరటాలతో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పడం విశేషం. గతంలో వీరిద్దరూ కలిసి జనతా గ్యారేజ్ మూవీ చేశారు. అప్పటినుంచి మరో మూవీ చేయాలి అనుకుంటే ఇప్పటికీ సెట్ అయింది. ఇందులో ఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ అండ్ సాంగ్కు అనూహ్య స్పందన లభించింది. యూట్యూబ్లో దేవర ఫస్ట్ సింగిల్ రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం వార్ 2 షూట్లో ఉన్న ఎన్టీఆర్ త్వరలో దేవర షూట్లో జాయిన్ కానున్నారు. దేవర మూవీని ఫస్ట్ ఒక పార్ట్గానే చేయాలి అనుకున్నారు. కానీ ఆ తర్వాత 2 పార్ట్లుగా తీయాలని ఫిక్స్ అయ్యారు. 2 పార్ట్ల షూటింగ్ను ఒకేసారి కంప్లీట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ టీజర్ అండ్ సాంగ్ మూవీపై మరింతగా అంచనాలు పెంచేశాయి. ప్రస్తుతం వైజాగ్లో షూటింగ్ జరుపుకుంటోంది. అదిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఏప్రిల్ 5న రావాల్సిన దేవర అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది.
ఈ సినిమా సక్సెస్ కోసం కొరటాల చాలా కష్టపడుతున్నారు. మరి కొరటాల కోరుకున్న సక్సెస్ దేవర అందిస్తుందో లేదో చూడాలి. సక్సెస్ సాధించాల్సిన పరిస్థితిలో ఉన్న మరో డైరెక్టర్ సుజిత్. సాహో మూవీతో పాన్ ఇండియా రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేయాలి అనుకున్నాడు. కానీ సాహో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు పవర్ స్టార్తో ఓజీ అనే మూవీ చేస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. మరి ఓజీ అయినా సుజిత్కి సక్సెస్ అందిస్తుందా? డైరెక్టర్ సుజిత్ రన్ రాజా రన్ మూవీతో డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సినిమా చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నాడు. అదే సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన మూవీ కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ప్రమోషన్స్ కూడా భారీగా చేశారు. అయితే సాహో మూవీ బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించింది కానీ టాలీవుడ్ ఆడియన్స్ ని మాత్రం ఆకట్టుకోలేకపోయింది. టోటల్గా సాహో ఫ్లాప్ అయింది. ఇప్పుడు సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో చేస్తున్న ఓజీ సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆగస్టు నుంచి ఓజీ తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. సెప్టెంబర్ 27న ఓజీని రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాత దానయ్య ప్రకటించారు. అయితే పవన్ పొలిటికల్గా బిజీగా ఉండడం, ఓజీ ఇంకా షూటింగ్ చేయాల్సి ఉండడంతో ఓజీ సెప్టెంబర్ 27న రిలీజ్ కావడం కష్టమే అని, వాయిదా పడ్డం ఖాయమని ప్రచారం జరుగుతుంది. కానీ మేకర్స్ మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామంటున్నారు. ఈ సినిమాతో సుజిత్ ఖచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి. మరి ఈ మూవీ సుజిత్కి సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి. వరుసగా ఫ్లాప్లతో సక్సెస్ కి బాగా దూరమైన మరో డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కూడా విజయం కోసం తప్పిస్తున్నాడు. కానీ కాలం కలిసి రావడం లేదు. కొత్త ప్రాజెక్ట్ను వెంటనే పట్టాలెక్కిద్దాం అనుకుంటే సెట్ కావడం లేదు. ఇప్పుడు ఓ యంగ్ హీరో కోసం ట్రై చేస్తున్నాడు. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరు? అతనొక్కడే సినిమాతో సురేందర్ రెడ్డి డైరెక్టర్గా పరిచయమై తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్నాడు. ఆడియన్స్ అండ్ ఇండస్ట్రీ దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఆ తర్వాత అశోక్, అతిథి చిత్రాలు పర్వాలేదు అనిపించాయి. కిక్ మూవీ మాత్రం టైటిల్కి తగ్గట్టుగా అటు ఆడియన్స్కి ఇటు మేకర్స్కి కిక్ ఇచ్చింది. ఊసరవెల్లి, రేసుగుర్రం సినిమాలతో సక్సెస్ సాధించిన సురేందర్ రెడ్డి కిక్ 2తో మాత్రం ఫ్లాప్ చూశాడు. ఆ తర్వాత ధృవ సినిమాతో కమర్షియల్గా సక్సెస్ సాధించాడు. ధృవ సక్సెస్ తర్వాత సురేందర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమా చేశాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన సైరా తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ అయింది కానీ కోలీవుడ్, బాలీవుడ్లో మాత్రం మెప్పించలేకపోయింది. సైరా తర్వాత సురేందర్ రెడ్డి అక్కినేని అఖిల్తో ఏజెంట్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు. భారీగా ప్రమోషన్స్ చేశారు కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమా రిలీజ్ అయి సంవత్సరం దాటేసింది కానీ ఇంతవరకు నెక్స్ట్ మూవీని ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్తో సురేందర్ రెడ్డి మూవీని ప్రకటించాడు కానీ ఎప్పుడు సెట్స్ పైకొస్తుందో క్లారిటీ లేకపోవడంతో ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డతో సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నాడని సమాచారం. డైనమిక్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చేది వివి వినాయక్. అలాగే వినాయక్ సినిమా అంటే సుమోలు గాల్లో తేలాల్సిందే అనే టాక్ కూడా ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే మాస్ ఆడియన్స్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఒకప్పుడు వరుసగా విజయాలు చూసిన వినాయక్ ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నాడు. మరి వినాయక్ ఫామ్లోకి వచ్చేది ఎప్పుడు? వివి వినాయక్ ఆది సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు. మా సినిమాలను బాగా డీల్ చేయగలడు. డైనమిక్ డైరెక్టర్ అనే పేరు తెచ్చుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150ని తెరకెక్కించి ఆ మధ్య బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించాడు. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్తో తీసిన ఇంటెలిజెంట్ మూవీ ఫ్లాప్ అయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో హిందీలో ఛత్రపతి మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడు హిట్ కొట్టి మళ్లీ ఫామ్లోకొచ్చేందుకు పవర్ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాడని టాక్. మరి వినాయక్తో మూవీ చేసేందుకు ఏ హీరో ముందుకొస్తాడో, ఎప్పుడు ప్రాజెక్ట్ సెట్ అవుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. చూశారు కదా, ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ అందించిన డైరెక్టర్స్ ఇప్పుడు ఒక్క హిట్ ప్లీజ్ అంటున్నారు. త్వరలో ఈ డైరెక్టర్స్ తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి సక్సెస్ కోసం తప్పిస్తున్న ఈ డైరెక్టర్స్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి వస్తారేమో చూడాలి.